హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలు నీలా చూసేయడంతో అది తెలుసుకున్న మనోహరి కోపంగా నీలా గొంతు పట్టుకుంటుంది. నన్ను క్షమించండమ్మా, ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగదు, ఎవరికి కూడా నేను ఈ విషయం చెప్పను అని నీలా వదిలేమంటూ ఎంతగానో బతిమలాడుతూ ఉంటే ఇకప్పుడు మనోహరి, చూడు, నేను నా గతం గురించి ఒక పీడకల అనుకొని మర్చిపోయాను. నా గతం ఎప్పటికీ కూడా నా భవిష్యత్తుని చేరుకోనివ్వను కూడా అని చెప్పి ఈ విషయం ఎక్కడైనా చెప్పావనుకో చంపేస్తాను అంటూ అలా నీలని బెదిరిస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగి రూమ్ దగ్గర కూర్చొని ఉంటాడు. బాగి లోపల నిద్రపోతూ ఉంటుంది. ఇక అలా బాగీకి ఎలా ఉంటుందో ఏంటోనని చెప్పి పదే పదే అమర్ బాగి ఉన్న రూమ్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటే అక్కడ పనిచేసే ఒక ఆవిడ అమర్తో, బాబు, నిన్న రాత్రి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నీ భార్య కోసం తిండి తిప్పలు మానేసి ఇక్కడే కూర్చొని ఉన్నావు. తనకు ఎలా ఉంటుందో ఏంటోనని చెప్పి 10 నిమిషాలకు ఒకసారి తన దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నావు. ఈ రోజుల్లో భార్య హాస్పిటల్లో ఉంటే పెద్ద శిక్షని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఇలా నీ భార్య కోలుకోవాలని ఇంతలా తాపత్రయపడుతున్నావంటే నీకు నీ భార్య అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది బాబు. అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర మహిమ గల కుంకుమ ఉంది. నువ్వు కనుక కుంకుమని తీసుకువెళ్ళి నీ భార్య నుదుటున పెట్టావనుకో, నీ భార్య త్వరగా కోలుకుంటుంది బాబు అని చెప్పి ఆవిడ అమర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో అమర్ అక్కడ చైర్లో కూర్చొని బాగి అమ్ముని సేవ్ చేసినప్పటి సంఘటన అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా గుప్తా ఆరు ఇద్దరు కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు నీ పతిదేవుడు ఏం చేస్తాడనుకుంటున్నావు బాలిక అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే ఆయనకి ఇటువంటివన్నీ నమ్మకం లేవు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అమర్ కొద్దిసేపటి తర్వాత వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ కుంకుమను తీసుకువెళ్ళి బాగి నుదుటిన పెడుతూ ఉంటే ఐసీయూ రూమ్ బయట అద్దంలో నుండి గుప్తా ఆరు ఇద్దరు కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడేమంటావు బాలిక అని చెప్పి గుప్తా కావాలని ఆరుని ఆట పట్టిస్తూ ఉంటే ఇక ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ తన నుదుటిన బొట్టు పెట్టేసరికి బాగీకి మెలకు వస్తుంది. ఎదురుగా చూసేసరికి అమర్ ఉంటాడు. ఇక అమర్ తన నుదుటిన బొట్టు పెట్టడం తెలుసుకున్న బాగి అలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ లోపలికి వస్తారు. మీ ఆవిడ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేస్తే అప్పుడు డిశ్చార్జ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఒక 10 రోజుల పాటు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అస్సలు కాలు కింద పెట్టనివ్వద్దు అని డాక్టర్ అంటూ ఉంటారు. అలాగే డాక్టర్ గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇదేంటి, ఈ అమ్మాయి ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు? ఈ నర్సులు ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయరు, వీళ్ళకు పని తక్కువ పెత్తనాలు ఎక్కువ అని చెప్పి బాబు అమ్మాయికి టాబ్లెట్ వేయని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ పక్కనే ఉన్న టాబ్లెట్స్ తీసి బాగి చేతికి ఇస్తూ ఉంటాడు. బాబు, నేను అమ్మాయికి టాబ్లెట్ ఇవ్వమనలేదు, వేయమన్నానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగి నోట్లో టాబ్లెట్ వేసి తన చేత మంచినీళ్ళు తాగిస్తాడు. ఇక తన మొహం మీద వాటర్ పడడంతో అలా ప్రేమగా అమర్ తుడుస్తూ ఉంటే బాగి కూడా అలా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అలా అమర్ ఎంతో ప్రేమగా బాగికి సేవలు చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో కుర్లుకుంటూ ఉంటుంది. తర్వాత డాక్టర్ బయటకు వస్తారు. బాబు, నువ్వు కూడా డిశ్చార్జ్ ప్రాసెస్ స్టార్ట్ చేయని చెప్పి డాక్టర్ అనడంతో నేను ఇప్పుడే వస్తాను మిస్ అమ్మ అని చెప్పి అమర్ ఆ రూమ్లో నుండి బయటకు వస్తాడు. ఇక అప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు, మీరు ఇక్కడే నిలబడి ఎవరైనా వస్తున్నారేమో చూడండి, నేను లోపలికి వెళ్ళి మిస్ అమ్మతో మాట్లాడి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే మొత్తానికి నన్ను ద్వారపాలకుడిని చేశావు కదా బాలిక అని చెప్పి గుప్తా అలా ఎవరైనా వస్తున్నారేమోనని చెప్పి ఆ డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆరు లోపలికి వచ్చి మిస్ అమ్మ అని పిలవగానే అక్క నువ్వేంటక్క ఇక్కడ అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు, ఏం లేదు మిస్ అమ్మ, నేను చూడ్డానికే వచ్చాను, ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే నాకు బాగానే ఉందక్క, ఈరోజు కాసేపట్లో డిశ్చార్జ్ కూడా చేస్తారు అని బాగి అంటూ ఉంటుంది. నీ ప్రాణాలు పణంగా పెట్టి అమ్ము ప్రాణాలను కాపాడావు, నా కుటుంబానికి నువ్వు ఎంతో మేలు చేశావు, చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదక్క,
అమ్మో నాకు కూడా కూతురు లాంటిదే, అందుకే నేను తనని కాపాడాను. అయినా అది మీ కుటుంబం అని అంటున్నారేంటి? ఆ కుటుంబానికి మీకు సంబంధం ఏంటని ఆరుని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆరు అంటే పక్కపక్కన ఇళ్లల్లోనే ఉంటున్నాం కదా మిస్ అమ్మ, చాలా రోజులుగా దగ్గర ఫీలింగ్ ఉండడం వల్ల అలా నా ఫ్యామిలీ లాగా అనిపించి అలా అనేసాను అంతే అని ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ లోపలికి వస్తూ ఉంటాడు. డాక్టర్ లోపలికి వస్తూ ఉంటే ఇక అప్పుడు గుప్తా బాలిక ఆ డాక్టర్ వస్తున్నాడు త్వరగా రా అని చెప్పి ఆరుని పిలుస్తూ ఉంటే, మీరు ఉండండి గుప్తా గారు, ఎప్పుడు చూసినా మధ్యలో డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి అలా ఆరు అంటూ ఉంటే, పక్కన ఎవరున్నారు, అక్క ఎవరితో మాట్లాడుతుందని చెప్పి అలా బాగా ఆశ్చర్యంగా చూస్తుంది. కాసేపటి తర్వాత డాక్టర్ లోపలికి వస్తారు. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మా అక్కతో డాక్టర్, నిజానికి తను అక్క కంటే ఎక్కువ నాకు అడగకుండానే ఎంతో సహాయం చేసింది, కేర్ టేకర్గా ఉద్యోగం వచ్చేలాగా చేసింది అని బాగి అంటూ ఉంటే, అప్పుడు ఆ డాక్టర్, నువ్వు ఎవరి గురించి చెబుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అదిగోండి డాక్టర్, అక్క అక్కడే ఉంది కదా అని బాగి అంటూ ఉంటుంది. నువ్వు రాబాలిక అంటూ గుప్తా ఆరుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను నీకు అన్ని టెస్టులు చేశాను కానీ బ్రెయిన్ స్కానింగ్ మాత్రం మర్చిపోయాను. తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో వైర్లు ఏమైనా లూజ్ అయ్యాయా ఏంటి అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ లోపలికి వస్తాడు. డాక్టర్, డిశ్చార్జ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అంటూ ఉంటే, మీరు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఒకవేళ ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రండి, తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో వైర్లు లూజ్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నాయి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఈ అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ అంటూ ఉంటే, డాక్టర్ వీల్ చైర్ అని అమర్ అడుగుతాడు. వీల్ చైర్ లేదు బాబు, ఆయన అప్పుడప్పుడు ఈ అమ్మాయిని నడిపిస్తే కాస్త మంచిదే, సపోర్ట్ లేకుండా మాత్రం 10 రోజుల వరకు ఈ అమ్మాయి నడవకూడదు, మీరే అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి నడిపించుకుంటూ తీసుకువెళ్ళండి అని డాక్టర్ అనడంతో అలా అమర్ బాగి భుజం మీద చెయ్యి వేసి తన చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా జీప్ వరకు తీసుకువెళ్ళి జీప్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటే, ఆరు గుప్తా ఇద్దరు కూడా వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. మరోవైపు ఇంటి దగ్గర అమర్ బాగి ఇద్దరు వచ్చేస్తూ ఉండడంతో అమర్ వాళ్ళ నాన్నగారు హడావిడి చేస్తూ ఉంటారు. వస్తే నిర్మల, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత లేడి పిల్లలాగా చెంగు చెంగున గెంతుకుంటూ మిస్సమ్మకు నువ్వు సేవలు చేయొద్దు అని అంటూ ఉంటే, అదేంటండి హాస్పిటల్లో కూడా ఇంతే, నేను మిస్సమ్మకి సేవ చేస్తానంటే నన్ను చేయనివ్వలేదు, ఎందుకలా చేస్తున్నారని అంటూ ఉంటే, వస్తే పిచ్చి మొద్దు, మనం వాళ్ళిద్దరిని ఎంత ఒంటరిగా వదిలేస్తే వాళ్ళిద్దరూ అంత దగ్గర అవుతారు, అందుకే నువ్వు మిస్సమ్మ పనులేవి చేయొద్దు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. మరి మీరేమో మిస్సమ్మ పనులు చేయొద్దంటున్నారు, మరి మనోహరి మేడం గారు నీలా ఉన్నారు కదా సార్ అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. తల కిందుల తపస్సు చేసినా కూడా మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సమ్మకి సేవలు చేయదు. నీలా అంటావా, ఒకవేళ నీలా చేయాలనుకున్నా కూడా నేను అడ్డుపడతాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత అమర్ ఇంకా బాగి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. జీప్ సౌండ్ విని మిస్సమ్మ వచ్చేసినట్టుందని చెప్పి అమ్మ కిందికి వస్తూ ఉంటే, అమ్మో మిస్సమ్మ ఎంట్రీకి అంత సీన్ లేదు, మనం ఎవరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అంజు డోర్ క్లోజ్ చేసి అమ్ముని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి రావడంతో అందరూ కూడా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. ఆరు గుప్తా ఇద్దరు చెట్టు చాటు నిలబడి చూస్తూ ఉంటారు. బాగి దిగబోతూ ఉంటే తన తలకు జీబ్లో ఉన్న రాడ్ గుద్దుకోబోతుంటే అప్పుడు అమర్ తన చేతిని అడ్డుగా పెడతాడు. అలా బాగిని ఎంతో కేరింగ్గా చూసుకుంటూ తనని నడిపించుకుంటూ లోపలికి తీసుకుని వస్తూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూసావా నేను చెప్పింది ఎలా వర్కౌట్ అవుతుందో, వాళ్ళిద్దరూ ఎలా దగ్గర అవుతున్నారో చూసావా అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, అవునండి వీళ్ళిద్దరూ ఒకటైపోయేలాగా ఉన్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అమర్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే వాళ్ళిద్దరిని మనోహరి కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరికి కూడా దిష్టి తీస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ ఇద్దరిని చూసి కుళ్ళుకునే వాళ్ళ దిష్టి అని చెప్పి అలా మనోహరి దిష్టి కూడా అమర్ వాళ్ళ అమ్మగారు బాగి అమర్లకు తీస్తుంది. ఇక ఆ తర్వాత అమర్ ఎంత జాగ్రత్తగా బాగిని లోపలికి తీసుకుని వస్తూ 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని అనగానే, నువ్వు ఉన్నావు కదరా మిస్సమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్తో అంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే
అమర్ బాగిని కాలు కింద పెట్టనివ్వకుండా ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా మొత్తానికి అమర్ బాగీలు అయితే ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.